2.25 ఉంటుంది, 300 చెట్లు పల్లాగా ఉంటుందని ఆయన అడిగినాను. నీమ్ జాబ్ వాడమన్నాడా. ఒక 5 లీటర్లు తెప్పించి ఒక 50 చెట్లకు నీళ్ళల్లో పోసినాను. ఇది మన పూర్తిగా ఆర్గానిక్. అంటే మనం దీన్ని మనం తాగినా ఏం కాదు, విషయం కాదు. అందుకనే చేస్తామంటే ఈ గిన్నె ఏడుంది ఇట్లా ఇదంతా పోస్తాం. ఈ తల్లి వేర్లు మొదలు దగ్గర నుంచి ఈ ఏరియా దాకా పూర్తిగా తెచ్చుకోవద్దు. అందుకనే ముందు రోజు కూడా బాగా తడి పెట్టమంటాం. ముందు పోసే ముందు 10 నిండా నీళ్లు పెడతాం, మరుసటి రోజు ఇది పోస్తాం. పోసిన తర్వాత 4-5 రోజులు నీళ్ళు ఇవ్వవు. నీళ్ళు ఇస్తే ఏంటంటే అది కరిగి కిందకి వెళ్ళిపోతుంది. గాలిలోకి వస్తే ఏంటంటే ఈ గాలిలోనే దిగుతుంది. వేరుకుల్లో ప్రాబ్లం అనుకున్నాం. ఇది ఉండిపోవటానికి కారణం చెప్పంటారు. ఇక్కడ ఏమైంది, కులిపిందే కారణంతో కూడా. ఇది ఎన్ని లీటర్లు అండి బిందె? ఇది ఇప్పుడు 18 లీటర్లు ఉంటాయి. ఏమన్నా పారింది అది తడి నెమ్ముంది, కింద నెమ్ముంది. ఇలా పోయినప్పుడు ఏంటంటే ఈ మొదలు తడుస్తుంది కదా, ఈ మొన్నంతా కిందకెల్లా తడుస్తుంది మొదలు. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ప్రాబ్లం. ఇలాంటిది ఏదైనా భూమిలోంచే స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అలాంటిది ఏదైనా ఉంటే అది కంట్రోల్ చేసుకుంటారు. ప్లస్ వేర్లో ఉండే నెమ్టోడ్స్ ని అది కంట్రోల్ చేసుకుంటారు. గాడి తీసే నువ్వు ఏ ఘాట్లో పోసావు అక్కడే ఇంకిపోతుంది. గ్రోత్ ఫిట్ అయితే మీరు డ్రిప్ లో వెళ్ళినా డ్రిప్పర్ లో ఆడబడ్డా కూడా దానికి కావాల్సిన దాంట్లో ఉండే పోషకాలే లాగేసుకుంటుంది. కానీ ఇది తెగులు, ఇది కొంచెం జాగ్రత్తగా ఇలా పోసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇటుపక్క డ్యామేజ్ అయింది, కవర్ అయిపోయింది. కవర్ అవుతా, అటుపక్క డ్యామేజ్ అయింది. ఇప్పుడు అది కవర్ అయితే చెట్టు బతికిపోతుంది. ఈ ఘాట్లో పోయకూడదు, ఇలా పోసుకోవాలి. 100 ml పోసిన